Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. According to the Consumer Protection Act, there is an authority called as Central Consumer Protection Authority, whose duty is to protect the general public from the misleading ads. ఒకప్పుడు మీరు పలానా తల నూనె వాడండి బట్టతల మీద వెంట్రుకలు వస్తాయనేవారు. మీరు పలానా రకం షాంపూ వాడండి పలానా చేస్తే మీ చుట్టంతా నల్లగా వస్తుందనేవాడు. సో అలాంటి మిస్లీడింగ్ యాడ్స్ని కంట్రోల్ చేయడానికి CCPA, స్టేట్ గవర్నమెంట్లో కూడా SCPA, దే హ్యావ్ గాట్ కాంపిటెన్స్. దే కెన్ ఇంపోజ్ ఫైన్ ఆల్సో. అలాగే ఢిల్లీలోని శ్రీరామ్స్ IAS కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీద CCPA వాళ్ళ యొక్క చైర్మన్ ఆర్ చీఫ్ కమిషనర్ అనాలి, నిఖిల్ ఖరే, హీ హాజ్ ఇంపోజ్డ్ ఏ ఫైన్ ఆఫ్ 3 lakh rupees. ఎందుకని? ఫర్ గివింగ్ మిస్లీడింగ్ యాడ్స్. ఏమిటి మిస్లీడింగ్స్ యాడ్ అని మనం తెలుసుకోవడం మంచిది. సహజంగా ఏపీలో టీవీలో ఉన్న ప్రతి వాళ్ళకి తెలుసు, నారాయణ చైతన్య నంబర్ 1, నంబర్ 2 అని చెప్పి టక యాడ్స్ కొడుతూ ఉంటారు. అలాగే శ్రీరామ్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఫర్ ది ఇయర్ 2022, 200 స్టూడెంట్స్ హ్యావ్ క్లియర్డ్ ద UPS ఎగ్జామినేషన్. దే హ్యావ్ గాట్ సో మెనీ ర్యాంక్స్. అది ఇది అని చెప్పి సో సహజంగా జాయిన్ ఇన్ శ్రీరామ్స్ కోచింగ్ సెంటర్ అని చెప్పి బ్రహ్మాండమైన యాడ్ ఇచ్చారు. ప్లీజ్ రిమెంబర్, ది యాడ్ మస్ట్ కంటైన్ truthful facts with honesty. Please remember, the ad should contain truthful and honest representation of the facts in such a manner that they are clear, prominent and extremely hard to miss for the consumers. అంటే కన్జ్యూమర్ దాన్ని చూడగానే ఎస్ ఇట్ ఈస్ 100% కరెక్ట్ అనుకోవాలి, అనుకున్న యాడ్సే ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారికి కూడా ఇట్లాగే వార్నింగ్ వచ్చింది. ఆయన నాకు తెలియదండి, తెలియక ఇట్లా చేశాను అని చెప్పంటే ఇక నుంచి జాగ్రత్త అని చెప్పి అన్నారు. ఎందుకంటే ఈ వయసులో కూడా ఎట్ ది ఏజ్ ఆఫ్ 81 years ఆల్సో హీ ఈస్ డూయింగ్ సమ్ యాడ్స్. కొంతమంది అయితే చేయరు. పవన్ కళ్యాణ్ నెవర్, అసలు మొట్టమొదటి ఎప్పుడో ఒకదాన్ని చేశాడు, తర్వాత నేను చేయను పోన్నాడు, ఆ డబ్బులు నాకు అక్కలేదు. అట్లా కొంతమంది ఉంటారు. సో ఇక్కడ మెయిన్ ఏంటి? మిస్లీడింగ్ యాడ్స్. ఇక్కడ ఇది మిస్లీడింగ్ ఎట్లా అనేది ఎలా చూద్దాం మనం. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను, 200 people దే గాట్ ర్యాంక్స్ హూ స్టడీ ఇన్ అవర్ సో కాల్డ్ క్యాంప్ శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పంటే లెక్క తేల్చున్నాయంటే 170 members వచ్చారు. సో 170 members, 200 members అంత పెద్ద డిఫరెన్స్ అక్కర్లేదు. 170, 150 దాటినా జనరల్గా 200 అంట. కానీ వాళ్ళు ఎవరు? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, డివిజన్కి వచ్చేటప్పటికి 102, ఏది ఈ 171లో 102 మంది ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ ద్వారా వెళ్ళినాడు. ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్ అంటే వాళ్ళంతా చదువుకొని ప్రిలిమినరీ పాస్ అయ్యి ఫైనల్లో ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం వచ్చిన వాళ్ళు 102 members. అంటే ఆల్రెడీ దే హ్యావ్ రిసీవ్డ్ ద కోచింగ్ ఎల్స్వేర్. 102. సెకండ్, 55 members ఫ్రీ టెస్ట్ సిరీస్. వారానికి పరీక్ష. ఇప్పుడు మీరు క్లాట్ ఎగ్జామినేషన్ సిరీస్ అని చెప్పి ఈ క్లాట్ పరీక్షలకు మీరు ప్రిపేర్ అవ్వాలంటే మా పరీక్షలు మేము వారానికి ఒకసారి పరీక్ష పెడతామని యాడ్ ఇచ్చి మీ దగ్గర 1500, 2000, 3000 వసూలు చేస్తుంటారు. అదొక ఆర్గనైజేషన్. అట్లా ఫ్రీ టెస్ట్ సిరీస్. ఎందుకంటే మన యొక్క కెపాసిటీని అడ్జస్ట్ చేసుకోవడానికి అది పలుతుంది, టైం కలుసుకోవడానికి పనికి వస్తుంది. కాబట్టి అలాంటి బ్యాచ్ 55 మంది. 9 మంది జనరల్ స్టడీస్ క్లాస్ రూమ్ కోర్స్. ఎస్, వీళ్ళు యాక్చువల్గా చదివినోడు. జనరల్ స్టడీస్ క్లాస్ రూమ్ అక్కడ ఉండి, ఎందుకంటే ఆప్షన్స్ ఉంటాయి కదా, పొలిటికల్ సైన్స్ అని, సైకాలజీ అని, వీటన్ని చదువుకున్న వాళ్ళు 9 మంది. ఇక ఐదుగురు ఎవరంటే వీళ్ళు డిఫరెంట్ స్టేట్స్ నుంచి MOU. మీకు అప్పుడప్పుడు చూస్తుంటారు, మా కాలేజీలో 2 ఏళ్ళు చదవండి, ఫారిన్ కాలేజీలో 2 ఏళ్ళు చదివి వీ హ్యావ్ గాట్ అ మెమర్ ఆఫ్ అండర్స్టాండింగ్. అట్లాగే శ్రీరామ్స్ ఇన్స్టిట్యూట్ కూడా డిఫరెంట్ స్టేట్స్లో, మేబీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇలాంటి స్టేట్స్లో కొంతమంది MOU అయినప్పుడు అలాగే ఒక 5 ఈ 9, 5, 14 మంది తప్ప మిగతా వాళ్ళంతా కోచింగ్ టైంలో తీసుకున్నవాళ్ళు, ఇంటర్వ్యూ కోసం ట్రైనింగ్ తీసుకున్నవాళ్ళు, టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు తప్పితే అసలుగా అక్కడి నుంచి చదివి లాస్ట్గా వెళ్ళిన వాళ్ళు కేవలం 14 కూడా కాదు, 9 మందే.
మరి ఇది చెప్పారా? దిస్ ఫ్యాక్ట్ వాజ్ నాట్ డిస్క్లోజ్డ్. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్. ఇట్ క్రియేట్స్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద కన్జ్యూమర్స్. ఓహో, మన పిల్లలు కూడా అక్కడ పంపిస్తారు, 200 మంది పాస్, ఒక ఇన్స్టిట్యూట్లో 200 మంది వచ్చారంటే చాలా గొప్ప కదా. సో ఇలాంటివి మిస్లీడింగ్ యాడ్స్ ఇవ్వకూడదు. సో ప్లీజ్ రిమెంబర్, ది అడ్వర్టైజ్మెంట్స్ so called 200 pass violated the consumers right to be informed. So right to safety, right to protect, right to bargain, these are all the rights of the consumers as per section 20 of the Consumer Protection Act. Alage CCPA, it is enclosed in section 10 of the 2019 Act. So itla alage 16 law, the section 16 marchipotanemo, latest act lo collector has got enormous powers to protect the rights of the consumers. You can stop production of certain ఒక నూనె కంపెనీ ఉంటుందని ఆపేశారు. ఇట్లా జరగటానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్లీ ద కన్జ్యూమర్స్ రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ అగెనెస్ట్ ది అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్. దిస్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ అని 3 లక్షలు ఫైన్ వేశారు. సో ఈ ఉపోద్ఘాతం అంతా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో మిస్లీడింగ్ యాడ్స్ మీద ఇదంతా మీరంతా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఓపికగా చెప్పాను. దయచేసి కేసులో ఏమైనా ఉంటే ఎవరన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.